కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య ఘటనకి నిరసనగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి కొత్త బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు జనసేన నాయకులు శాంతియుత క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. వైద్యులపై దాడులకి, హత్యాయత్నాలకి పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల సంరక్షణ గురించి అనేక సందర్భాల్లో తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకి పూర్తి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా విచక్షణను కోల్పోయి అక్కడ మరి ఎలాంటి భద్రత ఉందో మాకైతే తెలియటం లేదు. ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు 11 రోజులైంది. ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనకూడదో అనవచ్చో తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్. అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తూ ఉంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్లు ఇంత 11 రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలే లేవు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒక మహిళా డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గు తలదంచుకునేలాగా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున కోర్టుల ర్యాలీ వాళ్ళు నిరసన కార్యక్రమం. ఎందుకంటే ఎంత చేసినా ఆ బాధ లేదు. ఎందుకంటే మా బిడ్డలంతా ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఆడపడుతుంది ఈ రోజున ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అని, గవర్నమెంట్ కాలేజ్లో కానీ, ఎయిమ్స్ లో కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ప్రాణాలను కాపాడడానికి వచ్చిన మహిళా డాక్టర్ని ఈ టైప్లో సేఫ్టీ ఎక్కడిది వాళ్ళకి, లేకపోతే ప్రాణాలను కాపాడే డాక్టర్లకి సేఫ్టీ లేకపోతే ఎక్కడికి. దీనికి కఠినమైన చట్టాలు అమలుపరిచి ఇమీడియట్లీ వాళ్ళని ఉరి తీయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.